శ్రీ గురవే నమః. స్టార్ట్ చేయండి. మీరు ఎవరెవరు ఎంతెంత చింతన చేశారు చెప్పండి. బాగా చింతన చేయండి. మీరు ఏదో ఒకటి రెండు స్టేట్మెంట్స్ చేయొద్దు. ఏదో ఒక విషయం అన్న చిన్న విషయం అన్న తీసుకొని దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు కొద్దిగా క్లాసులు అయినాయి కదా బాగానే, ఏదో విషయం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండు మూడు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా మంచిది. సో ఇప్పుడు మీకు అర్థమైందని తెలిస్తే నేను ముందరికి పోవచ్చు అనమాట. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏదో ఒక్క స్టేట్మెంట్ వేయకండి. ఏదైనా చిన్న విషయం తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మా వాడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఈ గోవింద 20 నిమిషాల సేపు మాట్లాడుతున్నాడు ఒక టాపిక్ తీసుకొని. అతనికి రాకపోతే నేను కరెక్ట్ చేస్తున్నాను. కాకపోతే అతను చింతన చేయిస్తున్నాను. ఒక విషయం అతనితో వర్డ్ టు వర్డ్ రాయించి అతన్ని 10 సార్లు చింతన చేయమంటాను. వచ్చి నాకు అప్పచెప్తుంటాడు, మళ్ళీ మిస్టేక్ చెప్తాను. అట్లా చేస్తుంటాం అనమాట. అందుకని అంత బాగా చెప్పగలుగుతున్నాడు. మీకు అవకాశం లేదు కదా. చెప్పండి, ఎవరు స్టార్ట్ చేస్తారు? గురుగారు, గురుదేవ్ శరణ్ మే ఆయి అబుతో లో మోహి అపనాయి. ఈ లైన్ అంటే ఈ లాస్ట్ వీక్ నేను కొంచెం ఈ శబరిలో ఉండటం వల్ల ఈ అంతకుముందు తీసుకున్న లైన్ నేను రాసుకున్నాను గురుజీ. దీని చెప్పండి. అర్థ భావన రాసుకున్నాను. ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ చెప్పండి. ఇందులో ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ చెప్పి గురుదేవ్ అర్థం అనే చెప్పండి. గురుదేవు శరణు మే ఆయి అబుతో లో మోహి అపనాయి. గురువు గారు, నేను మీ శరణంలోకి వచ్చాను, ఇకనైనా మీ వాడిగా స్వీకరించండి వెరీ గుడ్. అనేది అర్థము. ఇందులో ఒక్కొక్క పదము. మొదటిది గురుదేవ్, అంటే గురువు గారు ఆ, అనంతమైన సార్లు మానవ జన్మ మేము తీసుకున్నప్పుడు అనంతమైన సార్లు మాకు ఆ ఎదురుపడడం జరిగింది. ఇక్కడ అతనికి బోధ చేశారు, మాకు దర్శనం ఇచ్చారు, బోధ చేశారు. కానీ సమర్పణ, గురువు గారికి సమర్పణ కానందుకు నా యొక్క సాధన ఫలించలేదు. అవును. సో మొదటిది గురుదేవ్ అనేటువంటి గురువు గారు ఏమేమి చేస్తారు? గురువు గారు గురువు ఏమేమి గారు ఆ ఫస్ట్ గురువు గారు ఆ సాధక దేహాన్ని ఇస్తారు. సాధనని ఇస్తారు, సాధక దేహాన్ని ఇస్తారు, ఫస్ట్ టైం ఇస్తారు. సాధన సెకండ్. జ్ఞానబోధ చేస్తారు, తత్వజ్ఞానం ఇస్తారు, సాధన ఇస్తారు. తత్వజ్ఞానం, మళ్ళీ మనం సాధన చేస్తే ప్రేమ ఇస్తారు. అయితే ప్రేమ ఇస్తారు. ఇవన్నీ ఫలించడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? నేను శరణులోకి రాలేదు అని అంటున్నారు కదా మీరు. అది ఎందుకు శరణులోకి రాలేదు? శరణులోకి రాకపోతే ఏమైతుంది? అంటే గురువు గారు మీకు తత్వజ్ఞానం ఇచ్చారు కదా, బోధ చేశారు కదా. నేను శరణంలో ఇక్కడ రాలేదు అని అంటున్నారు కదా, రాకపోతే ఏమైతుంది? శరణంలోకి రాకపోతే ప్రేమ రాదు. ఆయన ఇచ్చిన తత్వజ్ఞానం యొక్క బోధ కలగదు. అంటే ఇట్లా రావాలి, బేసిక్స్ లోకి రావాలి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు గురువు గారు ప్రతిసారి వచ్చేసి నాకు తత్వజ్ఞానాన్ని ఇచ్చారు, తర్వాత సాధనలోకి దించారు, మళ్ళా అంతఃకరణ శుద్ధి అయితే ప్రేమ ఇద్దామని చెప్పేసి ఆయన నాతో సాధన చేయిస్తున్నారు. కానీ నేను మళ్ళా నాకేమి దొరకలేదు. మళ్ళా నేను 84 లక్షల యోనులలో తిరిగేసి కదా ఇక్కడ కష్టాలు అదంతా చెప్పాలి, డీటెయిల్గా చెప్పాలి. గురువు గారు నాకు ఇవన్నీ ఇచ్చినా కానీ ఈ మనుష్య జన్మలో మనకేం దొరుకుతుంది చెప్పండి? ఒకటి ఏంటిదంటే, మనం ఆనందం కోసం వెతుకుతుంటే మన పంచేంద్రియ ద్వారా పంచ విషయాలను ఉపభోగించదలుచుకుంటాం కదా. ఆనందం కోసం వెతుకుతుంటే దుఃఖాలు దొరుకుతున్నాయి, తాపత్రయం అంటారు. 3 రకాల దుఃఖాలు దొరుకుతున్నాయి. తర్వాత మనం పాపం చేసినందుకు ఇక్కడి నుంచి నరకం కూడా పోతున్నాము. తర్వాత 84 లక్షల యోనులలో కూడా పోతున్నాము. మళ్ళా మనుష్య జన్మ వస్తున్నది. 84 లక్షల యోనులు పోయిన తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా గురువు గారు వస్తున్నారు. సో ఇట్లా కొద్దిగా విస్తరించి చెప్పండి. ఏం చెప్పండి అంటే, ప్రతి జన్మలో, ప్రతి మనుష్య జన్మలో, ప్రతి జన్మలో కాదు, 84 లక్షల యోనులు తిరిగి వస్తున్నాను కదా మనుష్య జన్మకి.
ప్రతి మనుష్య జన్మలో గురువు గారు నాకు తటస్థపడుతున్నారు. ఆయన నాకు తత్వజ్ఞానాన్ని ఇస్తున్నారు, సాధనని ఇస్తున్నారు. రైట్. ఇవి ఎప్పుడు ఫలిస్తాయి అంటే సమర్పణ అయితే ఫలిస్తాయి. సమర్పణ కాకుండా నా మనస్సును బుద్ధిని నా దగ్గరనే ఉంచుకుంటే అది ఏం చేస్తుందంటే అది ప్రకృతి వైపుకి తీసుకుపోతుంది ఆటోమేటికల్లీ. అది తీసుకుపోయి కాళ్ళ దగ్గర పడేసేయాలి నా మనస్సును బుద్ధిని. ఆయన ఏం చెప్తే అది చేయాలన్నమాట కదా. అప్పుడే అది ఫలిస్తుంది. అంటే సమర్పణ అయితేనే ఫలిస్తుంది. అయితే నా విషయంలో ప్రతిసారి గురువు గారు వచ్చినా కానీ ఎందుకు ఫలించట్లేదు అంటే నేను సమర్పణ కావట్లేదు. సమర్పణ కానందుకు ఏమవుతుందంటే ఇక్కడ తాపత్రయాన్ని అనుభవిస్తున్నాను, మళ్ళా నా కోరికలకు బద్ధుణ్ణి అవుతున్నాను, కోరికలు బద్ధులు అవుతున్నందుకు ఎందుకు పాపం నుంచి తప్పించుకోలేకపోతున్నాను, మళ్ళా నరకానికి వెళ్తున్నాను, అటు నుంచి 84 లక్షల యోనులకు వెళ్తున్నాను. చెప్పండి, ఇంతవరకు చెప్పగలగాలి. నేను ఇంకా డీటెయిల్ గా చెప్పాను, అట్లీస్ట్ ఇంతనన్నా చెప్పగలగాలి. అనంతమైన జన్మల్లో గురువు గారు తటస్థపడడం జరిగినది. కానీ గురువు గారికి సమర్పణ కానందువల్ల గురువు గారి యొక్క తత్వజ్ఞానం తీసుకోలేకపోయాను. దానికి కారణము పంచేంద్రియాల ద్వారా ఉపభోగించడం జరిగింది ఈ బాహ్య విషయాల పట్ల. దానివల్ల గురువు గారు ఇచ్చిన తత్వజ్ఞానం దొరకలేదు. తో పాటు నరక ప్రాప్తి అంటే నరకము లభించింది. ఫస్ట్ ఇక్కడ కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే పంచేంద్రియాల ద్వారా కోరికలు తీర్చుకుంటుంటే ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోయిన నేను పోవడం వల్ల దుఃఖం ప్రాప్తించింది. ప్రేమ ఆనందం వల్ల దుఃఖం ప్రాప్తించింది. తాపత్రయం అంటారు, ఆ దుఃఖం దొరికింది. అలానే 84 లక్షల యోనుల్లో మళ్ళీ జన్మలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ గురువు గారు తటస్థపడడం, మళ్ళీ మనుష్య జన్మ దొరికిన తర్వాత మళ్ళీ గురువు గారు తటస్థపడ్డారు. మళ్ళా గురువు గారు దొరికింది. సో ఇదే చక్రం జరుగుతున్నాయి అనమాట. సంసార చక్రం అంటే ఇదే. గురువు గారు వస్తున్నారు, నాకు బోధ చేస్తున్నారు, సాధన చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అంతఃకరణ శుద్ధి అయితే ప్రేమ ఇచ్చి గోలోకం పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు పర్మనెంట్ గా కదా. కానీ నేను మాత్రము సమర్పణ కానందు వల్ల ఇట్లా చేయగలుగుతున్నాను. సమర్పణ అయితేనే ఫలిస్తుంది అనమాట. సో నేను అది అర్థం చేసుకున్నాను. అందుకని ఈసారి నీ శరణులోకి వచ్చాను అంటే సమర్పణ అవ్వడానికి వచ్చానని. మనస్సుకు శరణులోకి రావడం వీలు కాదు. మనస్సుకు దైన్యం వీలు కాదు, లౌల్యం వీలు కాదు. లౌల్యం అంటే గోలోక ప్రాప్తి పొందాలనే ఇచ్చ. దానికి ఇక్కడనే ఉండాలంటే ఇష్టము, బంధువుల మధ్యలో. అక్కడికి పోవాలంటే ఇష్టం ఉండదు. సో దానికి లౌల్యం వచ్చే అవకాశం లేదు. మళ్ళా దైన్యం అంటే భగవంతుడి మీద డిపెండ్ అవ్వడం. నేను నిర్బలుణ్ణి, నిరాధారుణ్ణి అనుకొని, అవునా, అధముణ్ణి అనుకొని నేను భగవంతుడి మీద, గురువు గారి మీద డిపెండ్ అవ్వడం కూడా రాదు. నేను నా మీదనే డిపెండ్ అవుతుంటా. నా మనసును, బుద్ధిని నా వశంలో, అంటే నేను నా కోసమే ఉపయోగించుకొని నా మీదనే డిపెండ్ అయితే కానీ గురువు మీద శరణం కాను. సో ఇది ఏది కూడా ఇవి కావాలి అని అంటున్నాం కానీ శరణాగతి అయ్యాను అని అనలేం మనము. శరణాగతి అవ్వడం మనసు వల్ల కాదు అసలు అది కదా. సో శరణాగతి అవ్వడం కోసం వచ్చాను, శరణాగతం అవ్వడం కోసం వచ్చాను. కాబట్టి నెక్స్ట్ లైన్ ఏంటిది? అబుతోలో మోహి అప్నాయి, అది చెప్పాలి కదా. అబుతోలో మోహి అప్నాయి. ఇప్పటికైనా గురుదేవ్ శరణం, నన్ను గురుదేవ్ స్వీకరించండి. నన్ను స్వీకరించండి చేసుకో. అంటే దాని వెనుక భావమే, అంటే మీ హృదయంలో భావం ఏమున్నది? ఇప్పుడు మీరు గురుగారితో అట్లా అనేటప్పుడు మీ లోపల ఏం భావం ఉన్నది? ఇప్పటికైనా నన్ను నిదానం చేసుకోవాలంటే ఏం భావం, లోపల నుంచి ఏం భావం వస్తున్నది మీకు? ఇన్ని రోజులు మీ వాడిగా కాలేకపోయాను, ఇప్పటికైనా మీరు స్వీకరించండి అనున్నది ఇక్కడ. మీరు స్వీకరించండి. గురువు గారు ఎందుకు స్వీకరించట్లేదు? ఎందుకంటే ఇప్పటివరకు అంతఃకరణ శుద్ధి కాలేకపోవడం వల్ల. మీరు సమర్పణ అయితే కదా నేను స్వీకరించేది. మీరు సమర్పణనే కాకుండా మీరు మీకోసమే బతుకుతున్నారు. భగవంతుని మార్గంలోకి రావాలని లోపల నుంచి నిశ్చయం లేదనుకోండి, ఆయన ఎట్లా స్వీకరిస్తాడు మిమ్మల్ని కదా.
ఆయన ఎప్పుడు స్వీకరిస్తాడంటే మిమ్మల్ని, నాకు మాయ వద్దు, మాయకి సంబంధించింది ఏది కూడా వద్దు, నాకు భగవంతుడు కావాలి. ఆయన అసలు గురువు గారు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? మీకు భగవత్ ప్రాప్తి కలిగించడం కోసం వచ్చారు. ఇక్కడ మీరు పడుతున్న కష్టాలను చూసి ఈ కష్టాల నుంచి బయట పెట్టేసి, మనం ఏం చేస్తుంటాం అంటే కష్టాలు పడుతుంటే మనం జ్యోతిష్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి నేను ఏ రింగ్ దొడిగితే నాకు కష్టాలు పోతాయి, ఏ హోమాలు చేస్తే నాకు కష్టాలు పోతాయి అని అడుగుతుంటాను కదా. ఈ కష్టాలకు మూల కారణము దేహాత్మాభిమానము. దేహాత్మాభిమానం వదిలేసి నేను భగవత్ ప్రాప్తి, భగవంతుని దగ్గరికి అని చెప్పేసి అనుకోవట్లే. అవునా? సో నాకు గురువు గారు ఎప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తారంటే, ఇక్కడ నేను అనంతమైన జన్మలలో అనంతమైన కష్టాలు పడ్డాను దేహాత్మాభిమానం వల్ల, ఇప్పుడు మాయను వదిలిపెట్టేసి నేను మీ శరణంలోకి వచ్చి భగవత్ ప్రాప్తి పొందుదాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఆయన మీకు శరణు ఇవ్వగలుగుతారనమాట, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. మీరు ఒకవేళ నాకు భగవంతుడు వద్దు, నాకు మాయనే కావాలంటే ఇక మిమ్మల్ని యాక్సెప్ట్ ఎట్లా చేస్తాడు ఆయన? సో అందుకనే గురువు గారు ఈ భావం రావాలి. గురువు గారు మీరు నన్ను ఇప్పటిదాకా స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదంటే, నేను మీ దగ్గరకు వచ్చేసి తత్వజ్ఞానాన్ని విన్నాను, సాధన చేశాను, ఇవన్నీ చేశాను, కానీ నేను సమర్పణ కాలేదు ఇప్పటిదాకా. అంటే నిజంగానే భగవత్ ప్రాప్తి కావాలి అని మనసులో సంకల్పం చేసుకోలేదు కాబట్టి సమర్పణ కూడా కాలేదు. ఏదో వచ్చాను ఆధ్యాత్మిక మార్గంలో, భారతదేశంలో అందరూ నాకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టం అని చెప్పేసి గురువుల దగ్గరికి పోతుంటారు, కానీ అందులో ఏ ఒక్కడిని కూడా భగవంతుని పొందాలని ఉండదు. ఏదో కష్టాలు పడో, ఏదో కొద్దిగా ఏదో స్పిరిచువల్ అనిపించుకోవాలనో ఏందో మొత్తానికి అందులోకి వచ్చి పడుతుంటారు, కానీ ఏ ఒక్కడికి కూడా మాయను వదిలిపెట్టేసి నేను భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ పడ్డ కష్టాలు చాలు రా బాబు, ఇక మళ్ళీసారి వద్దు, నాకు భగవంతుడు నావాడని తెలుసుకున్నా, ఇక్కడ చెడిపోవాలి అని చెప్పేసి నిర్ణయం ఎవరు చేసుకోవట్లే, నిశ్చయం చేసుకోవట్లే. ఆ నిశ్చయం చేసుకోనందుకే సమర్పణ కావట్లేదు. సో మీకు నిశ్చయమే లేదు కాబట్టి ఆయన మీకు సమర్పణ, మిమ్మల్ని స్వీకరించట్లేదు. అందుకని ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఆయనతోటి? ఇప్పుడు నేను కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా స్వీకరించండి అంటే, ఎందుకు స్వీకరించాలయ్యా అని గురువు గారు అంటే, నువ్వు అనంతమైన సార్లు నా దగ్గరకు వచ్చావు కదా, అవునా? ఒక్కసారి కూడా నువ్వు ఆ నిశ్చయం చేసుకోలేదు భగవత్ ప్రాప్తి కావాలి అని చెప్పేసి. నిశ్చయం చేసుకున్నందుకు సమర్పణ కూడా కాలేకపోయాను. నిశ్చయం చేసుకుంటే సమర్పణ ఉంటది, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆదౌ శ్రద్ధ అంటే నిశ్చయం, విశ్వాసము నిశ్చయం. నిశ్చయం చేసుకున్నాక కదా సాధు సంఘం వచ్చేది. సాధు సంఘం అంటే గురువుతోటి ఏకాత్మయ్యే ప్రయత్నం చేయడం, మన స్వత్వం వదిలిపెట్టేసి గురువు గారి దగ్గర తన్మంతం సమర్పణ చేసుకొని దాసుడు లాగా అయిపోవడం. ఆత్మ దాసుడు పరికరం అనుకున్నాం కదా. పరికరం అంటే పరికరులు అంటే మనము గోలోకంలో భగవంతుని పార్షదులం అవుతాం, మనం ఆత్మ. సో నేను నీ దాసుడిని అని నిశ్చయం చేసుకోవడం. మీ తృప్తి కోసం ఇప్పుడు నేను బతుకుతాను, మీ రుచిలో రుచి పెట్టుకొని బతుకుతాను, కానీ నా కోసం ఇక ఇంతకాలం బతికితే నాకేమైందో అర్థమైపోయింది ఈ శరీరం కోసము, దేహాత్మాభిమానం ఉండడం వలన. అందుకనే ఇప్పుడు నేను ఇంతకాలం నిశ్చయం చేసుకోలేదు. నిశ్చయం అంటే ఆదౌ శ్రద్ధ, ఇవి బేసిక్స్ జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు నా లోపల ఇంతకాలం శ్రద్ధ కలగలేదు. నిజంగా శ్రద్ధ కలగనందుకు సెకండ్ స్టెప్ ఏంటిది? సెకండ్ స్టెప్ నేను మీకు సమర్పణ కాలేదు. సమర్పణ కాకపోయినందుకు మీరు నాకు ఇచ్చిన భజన క్రియ ఏదైతుందో అది విఫలమైపోయింది, నిష్ఫలమైపోయింది. భజన క్రియ యొక్క ఫలం ఏంటిది? ఫోర్త్ స్టెప్ భజన క్రియ. భజన క్రియ అంటే గురువు గారు ఇచ్చే సేవ, అర్థభావన. గురువు గారు ఏమిస్తారు మీకు? సాధన రూపంలో సేవ ఇస్తారు, అర్థభావం ఇస్తారు. సో దాని యొక్క ప్రయోజనం ఏంటి? ఫోర్త్ స్టేజ్ భక్తులు 9 స్టేజెస్ శుద్ధి, దాన్ని అనర్థ నివృత్తి అంటారు. ఫోర్త్ స్టేజ్ ఏంటిదంటే అనర్థ నివృత్తి. నేను చక్కగా నిశ్చయం చేసుకున్నట్లయితే, నిశ్చయం నేను భగవత్ ప్రాప్తి కావాలి, నాకు ఇక్కడ ఉండాలని లేదుగా, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను మళ్ళీసారి ఈ మనుష్య దేహం వద్దు, నాకు భగవంతుడు నావాడు, నా ప్రియుడు అని తెలిసింది నాకు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా ప్రియులు గారు. నేను ప్రతిసారి ఒక దేహం తెచ్చుకున్నప్పుడల్లా ఆ దేహానికి సంబంధించిన వాళ్ళు ప్రియులు అయిపోతున్నారు, మళ్ళా విడిపోతున్నాం మనము.
మళ్ళీ ఇంకేదో దేహం తీసుకుంటున్నాం, మళ్ళీ ఎవరో ప్రియులు వస్తున్నారు, మళ్ళీ విడిపోతున్నాం. కానీ వాస్తవికమైనటువంటి ప్రియుడు మనకు కేవలం శ్రీకృష్ణుడే అని ఇప్పుడు నేను తెలుసుకొని, నేను శ్రీకృష్ణ ప్రేమను పొంది శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి సేవ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నిశ్చయం తీసుకోలే. నేను నిశ్చయం తీసుకున్నందుకు ఏమైంది? సాధు సంఘం కాలేదు. నెక్స్ట్ సాధు సంఘం అంటే, సాధు అంటే గురువు గారు, రసిక్ గురువు గారు, అంటే భగవత్ప్రాప్తి అయినటువంటి గురువు గారు. ఆయనతో నాకు సంఘం కాలేదు అంటే ఆయనతో ఏకాత్మ అవ్వలేకపోయాను. అంటే ఆయనకు నా హృదయాన్ని సమర్పించలేకపోయాను. ఏకాత్మ అవ్వడం అంటే నా హృదయాన్ని సమర్పించడం, ఆయన రుచిలో రుచి పెట్టడం. ఇప్పుడు నా రుచిలో నాకు రుచి ఉంది, ఆయన రుచిలో రుచి పెట్టలేదు. పెట్టినందుకు ఏంటంటే ఆయన నాకు ఇచ్చిన తత్వజ్ఞానము బోధ లాగా కాలేదు. తత్వజ్ఞానం యొక్క బోధ అయితేనే మీరు సాధన బాగా చేయగలుగుతారు. సో తత్వజ్ఞానం ఫలించలే సమర్పణ అయినందుకు. సమర్పణ అయినా సాధన అయినా ఏదైనా ఎప్పుడు ఫలిస్తుంది అంటే సమర్పణ అయితే. తత్వజ్ఞానమైనా ఏదైనా కానీ ఎప్పుడు ఫలిస్తుంది? సమర్పణ అయితే. కాలేదు. నేను కానందుకు ఏమైందంటే గురువుగారు నాకు ఇచ్చిన భజన క్రియ అయితుందో సేవ అర్థభావన, అది నేను సరిగ్గా చేయలేకపోయాను, ఫలించలేదు. ఫలించితే అనర్థ నివృత్తి అవుతుండే. ఎంతెంత అనర్థ నివృత్తి అవుతుందో అంతంత మీకు ప్రేమ వస్తుండే. 1% అనర్థ నివృత్తి అయితే 1% ప్రేమ, 2% అయితే 2%, అది వచ్చి నిలిచిపోతుండే మీ లోపల. భజన క్రియ యొక్క ప్రయోజనం అనర్థ నివృత్తి. ఆయన గురువు గారి భజన క్రియ అంటే సాధన. కానీ నేను సాధన చేయలేదు. ఎందుకు చేయలేకపోయాను సాధన అంటే? చేసా సాధన, చేయలేదని కాదు. ఆయన మంత్రం ఇస్తే మంత్ర జపం చేశా, ఆయన రోజు భాగవతం చదువుంటే భాగవతం చదివి అన్ని పనులు చేశా, భజన క్రియ. కానీ అది ఎందుకు ఫలించలేదు? సమర్పణ కాలేదు కాబట్టి, అంటే సాధు సంఘం చేయలేదు కాబట్టి భజన క్రియ ఫలించలేదు. సాధు సంఘం ఎందుకు చేయలేకపోయాను? నేను నిశ్చయం చేసుకోలేదు కాబట్టి. సో అన్నిటికన్నా మూలంలో ఎక్కడుంది? సో ఇదంతా చెప్పాలి మీ లోపల, ఇది మెదలాలి. గురువు గారు మీరు నాకు తత్వజ్ఞానాన్ని ఇచ్చారు, సాధనని ఇచ్చారు, కానీ ఒక బొట్టు ప్రేమ రాలేదు నా లోపల. వచ్చింటే నా పరిస్థితి ఇట్లుండేది కాదు. ఇన్ని తప్పుడు పనులు చేయలేకపోతుంటే, ఇంత మాయలో కొట్టుమిట్టాడకపోతుంటే నేను కదా. మొత్తం దాని మీద శ్రీకృష్ణుడు నావాడు అని చెప్పేసి అనంత జన్మల నుంచి నువ్వు నాకు బోధిస్తున్నా కానీ శ్రీకృష్ణుడు నావాడు కాదు, నా కోరికలు తీర్చే ఒక మెషిన్ లాంటి వాడు, ఈ ప్రపంచం నాది అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు ఈ 4 స్టెప్ చెప్పండి. ఎందుకంటే నేను భగవంతుణ్ణి పొందాలని ఆదౌ శ్రద్ధ నిశ్చయం చేసుకోలేదు. చెప్పండి, అక్కడి నుంచి 4 స్టెప్ చెప్పండి. ఆదో శ్రద్ధ లేక ఏం చెప్పండి? చేసుకోలేదు. నిశ్చయం చేసుకోవడం వల్ల సాధు సంఘం జరగలేదు. సాధు సంఘం అంటే ఏంటిది? గురువు గారు సత్సంగం. గురువు గారి సత్సంగం అంటే ఏంటి? దాని అర్థం ఏంటిది? సమర్పణ అవ్వడం, గురువుకి సమర్పణ. సమర్పణ అవ్వడం జరగలేదు. మళ్ళీ సమర్పణ అవ్వడం అంటే ఏంటిది? సమర్పణ అవ్వడం అంటే ఏంటిది అంటే నా రుచి, నా కోసం నా రుచిని వదిలిపెట్టేసి గురువు గారి రుచిని నా రుచి చేసుకోవడం. ఇది సమర్పణ అంటే స్థూలంగా సమర్పణ చేసుకోలేదు. సమర్పణ చేసుకున్నందుకు ఏమైంది నష్టము? భజన క్రియ సరిగా జరగలేదు. మా గురువు గారు ఇచ్చిన భజన చేస్తూనే ఉన్నా, మంత్రపం చేస్తున్నా, పారాయణం చేస్తున్నా, శ్లోకాలు చదువుతున్నా, అన్ని చేస్తున్నా, కానీ బొట్టు ప్రేమ రావట్లేదు నాకు. ప్రేమ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ప్రేమ ఎప్పుడు వస్తుంది? 3rd స్టేజ్ అయినాక ఏముంది? అనర్థ నివృత్తి. భజన క్రియకి నేను చక్కగా చేసింటే, సమర్పణ భజన క్రియ చేసింటే అనర్థ నివృత్తి. అది అనర్థ నివృత్తి అంటే అర్థం క్లీన్ అయ్యేదని. మన హృదయం అనేలో మాలిన్యం ఉంది కదా, కామక్రోధాలు తగ్గేవి. ఎంతెంత తగ్గిందో అంతంత గురువు గారు పోసే అవకాశం ఉన్నది ప్రేమ. మీరు క్లీనే చేయకపోతే ఎక్కడ పోయాలి ఆయన ప్రేమను? ప్రేమ రాలేదు. ప్రేమ రానందుకు ఏమొచ్చింది? అంతఃకరణ శుద్ధి కానందుకు ఏమైంది? నా రాగద్వేషాలు నా దగ్గరనే ఉండిపోయినాయి. నా రాగద్వేషాలు నా దగ్గరనే ఉండిపోయినందుకు మళ్ళా మాయలో కొట్టుకుంటూ పోతున్నాను. సో గురువుగారు ఇంత కథ జరిగింది, నేను నాదే తప్పిదము, నేను ఇట్లా చేసినాను, అందుకనే మీరు నన్ను స్వీకరించలేదు. ఈసారి నేను మీకు శరణంలోకి వచ్చాను కాదు, శరణాగతి అవ్వడం కోసం వచ్చాను. అవునా? మీరు నన్ను స్వీకరించండి. వెరీ గుడ్. ఇంత అర్థం చెప్పాలి, ఇంత డీటెయిల్ గా చెప్పడం నేర్చుకోండి. ఇంకొద్దిగా బాగానే చెప్పారు ఈసారి. ఇంకా కూడా పూర్తిగా అంటే ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుండాలి.
ఓకే. మీనింగ్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ఇంకొక పాయింట్ ఏమైనా తీసుకో. ఇప్పుడు ఒక్కొక్క లైన్లో చెప్పకండి నాకు. ఒక విషయం తీసుకొని ఇట్లా విస్తరించడం నేర్చుకోండి. దీన్నే అర్థభావన అంటారు. మీరు ఎంతెంత ఒకటి అర్థం చేసుకోండి. అర్థభావన ఏమైతుందంటే, మీరు చేసే గురువు గారు నేను శరణుగలోకి రాలేదు, అవునా? ఇప్పుడు నేను మీ శరణులోకి వచ్చాను, నన్ను మీ దాన్నిగా చేసుకోండి అని మీరు దీని యొక్క అర్థభావన చేస్తున్నారు అనుకోండి, అవునా? ఆ అర్థభావన మీ లోపల ప్రేమ ఉన్నందుకు చేయట్లేదు, గురువు గారు ఇలా చెయ్యి అని చెప్పినందుకు చేస్తున్నారు. అయితే గురువు గారి ఆదేశం మీద మీరు ఈ అర్థభావన చేస్తే ఏమవుతుందంటే, సిన్సియర్గా చేస్తుంటే గురువు గారు ప్రసన్నుడై మీకు శక్తిని ఇస్తాడు అనమాట. అంతఃకరణ శుద్ధి అయ్యేటట్టు చేసి మీకు మీరు చేసే సాధనకు బలాన్ని ఇచ్చి క్లీన్ అయ్యేటట్టు చేసి ప్రేమను ప్రసాదిస్తాడు అనమాట. అంటే మీరు చేసే అర్థభావన దేనిలాగా కన్వర్ట్ అవుతుంది? అల్టిమేట్లీ గురుగారి కృప వల్ల భావంలాగా కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు అనేది ఏదో ఎప్పుడు ఎట్లా అంటారంటే భావంతో అంటారు అనమాట. గురువు గారు నేను మీ శరణులోకి వచ్చానని ఆ భావముతో. అంటే గురువు గారు ఏం చూస్తారు? మీరు అనే మాటలు చూస్తారా, భావాన్ని చూస్తారా? భావాన్ని చూస్తారు. ఎందుకంటే హనుమంట అంటాం, మనం ఎంతనన్నా అంటాము. భగవంతుని దగ్గరకు ఏమంటాం అంటే త్వమేవ మాత చ పిత త్వమేవ, నువ్వే నాకు తల్లివి తండ్రివి అంటాము. నువ్వే అంటాము అంటే నువ్వు తప్ప నాకు ఇంకా వేరే తల్లిదండ్రులు లేరని. కానీ గేట్ బయటకు, మందిరం బయటకు రాగానే మళ్ళా తల్లిదండ్రులు కనబడతారు కదా, వీళ్ళని నువ్వు నా తల్లిదండ్రులే అంటాము. అంటే అనడం అంటే అంటున్నాము కానీ భావం లేదు, ఉట్టిగానే అంటున్నాం. అట్లా లోపల నుంచి భావం రావట్లేదు. అయితే అర్థభావన చేస్తే గురువు గారు అందుకనే భావన రావట్లేదు కాబట్టి ఇట్లా అర్థభావన చేయిస్తుంటారు. ఆ అర్థభావన మీరు సిన్సియర్గా చేస్తే ఏమవుతుందంటే ఆ అర్థభావన వై భావంలాగా కన్వర్ట్ అవుతుంది. ఇది బాగా నోట్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ టైం మీరు ఏది చేసినా, నైవేద్యం పెట్టినా భావంతో చేస్తారు, జపం చేసినా భావంతో చేస్తారు, అవునా? సేవ చేసినా భావనతో చేస్తారు, గురువు గారిని జ్ఞాపకం చేసుకున్నా భావంతోనే చేసుకుంటారు, ఏం చేసినా భావంతోనే చేస్తారనమాట. ఇట్లా అన్నా కానీ గురువు గారు నేను మీ శరణులోకి వచ్చాను అని అన్నా కానీ భావంతో అంటారు. మీరు ఎప్పుడైతే ఆ భావంతో అంటారో అప్పుడు గురుగారికి అర్థమవుతుంది వీడికి నిజంగానే శరణాగతి కావాలని ఉన్నదని. అప్పుడు ఆయన చేయి పట్టుకుంటాడు. ఇప్పుడు నేను నడుపుతాను, నీకేం ఫికర్ పడకు, నీకు గోలోకం వచ్చే దొరికేదాకా నేను నీతో పాటు ఉంటాను, ఇక ఇప్పటి నుంచి నా రెస్పాన్సిబిలిటీగా నిన్ను ముందరికి నడపడం అనేటువంటిది నా రెస్పాన్సిబిలిటీ, ఇక నువ్వేం చింతించకు, నీ అన్ని చింతనలు నా మీద వదిలేసే అని గురువు గారు ఠేకా తీసుకుంటారు అనమాట. అంటే జిమ్మెదారీ తీసుకుంటారు మీది. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ చెప్పండి. ఎవరైనా చెప్తారా? ఏదైనా వాక్యం తీసుకోను, లేకపోతే ఏదైనా ఇంతకు ముందు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ తీసుకోను, ఏదో ఒకటి. అది ఎవరైనా సాధించిండ్రా ఇప్పటిదాకా? నెక్స్ట్ లైన్ ఏముండే? కచు భేట్ సంగ్ నహి లాయి, ఖాళీ ఝోలీ లయ్యాయి. ఇది ఎవరైనా నేర్చుకున్నారా, చింతన చేశారా? అంటే నేనేమి భేట్ తీసుకురాలేదు అంటే మీకేమి గిఫ్ట్ తీసుకురాలేదు, ఖాళీ ఝోలీ లయ్యాయి అంటే ఒక ఖాళీ బొచ్చ తీసుకొచ్చినాయి మీ దగ్గరికి, అది ఏం లేనే లేదు అసలు. గురువు గారికి కావాల్సిన భేంట్ ఏంటిది మీ దగ్గర నుంచి? సమర్పణ. సమర్పణ కావాలి. ఇంకేం కావాలి మీ లోపల? భగవంతుని పట్ల ఏం కావాలి? శ్రద్ధ కావాలి, భక్తి. ఇంకోటి ఉంది, భగవంతుని పట్ల మీకు ఏం కావాలి? సమర్పణ. సమర్పణ కాదు, భగవంతుడు పొందాలనే కోరికను ఏమంటారు? లౌల్యం. 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 లౌల్యం కావాలి, అవునా? ప్లస్ దైన్యం కావాలి. దైన్యం అంటే మన లోపల ఉన్న మదం వదిలిపెట్టేసి నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అనేటువంటి మదం వదిలేసి అసలు నేను నిరాధారుణ్ణి, నిర్బలుణ్ణి, అధముణ్ణి, అవునా అని అర్థం చేసుకొని గురువు గారి మీద డిపెండ్ అవ్వడం.
ఆయన శరణుల్లోకి పోవడం అంటే ఏంటిదంటే ఆయన మీదనే డిపెండ్ అవ్వడం, ఆయన కృప మీద డిపెండ్ అవ్వడం అనేది కావాలి. అవునా? దీనివల్ల ఏమవుతుందంటే మీకు భగవంతుని పట్ల లౌల్యం ఉంటే, మీకు కోరిక ఉంటే, ఏదైనా కోరిన వస్తువు మీకు తీరలేదనుకోండి, తీరకపోతే లోపాలు ఏమవుతుందంటే బాగా విరహం కలుగుతుంది. అటుపటాహట్ అంటారు హిందీలో, అంటే అలజడిలాగా అవుతుంది అనమాట లోపల. నేను సాధన చేయలేకపోతున్నాను, భగవన్ మార్గంలో ముందరికి పోలేకపోతున్నాను, నా జీవితం అయిపోతుంది, ఈ జన్మ కూడా పోయేటట్టే ఉన్నది అని చెప్పేసి ఇట్లా అలజడిలాగా అవుతుంటుంది, ఎప్పుడు విరహం కలుగుతుంటుంది అనమాట భగవంతుణ్ణి పొందాలనేటువంటిది. ఇది కావాలి గురువు గారికి. ప్లస్ కరుణా క్రందన కావాలి. అంటే మీ నిస్సహాయత మీరు ఎంత సాధన చేస్తున్నా మీకు వీలు కావట్లేదు కాబట్టి ఆయన నాకు కళ్ళలో నీళ్లు వస్తుండాలన్నమాట, దుఃఖం కలుగుతుండాలన్నమాట. ఎట్లా నేను దీని నుంచి బయటపడేదని. ఏదో పాట ఉంది, నాకు అది లైన్స్ జ్ఞాపకం రావట్లే. కావేరి రంగరంగ అని ఒక పాట ఉంది, విన్నారా మీరు? చాలా మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చేది. పాట విన్నాము. సగము పోయిన ప్రాణము మా అన్న తగని ఏదో దారుణ భారం అట్లదో ఉంది, అడుగిడుగనే నేరము. అంటే అడుగేస్తే నేరం అవుతున్నది మాతోటి. సగం పోయింది ప్రాణము. అవునా? ఈ ఈ భవబంధాలలో ఇరుక్కొని బాగా ఆ సంఘర్షణ చేస్తూ అంతా నా శక్తి అంతా హీనమైపోయింది అనమాట, టైం కూడా అయిపోయింది కదా. ఈ పాపాల భారం ఒకటి ఉంది, వీటన్నిటితో నేను సతమతమవుతున్నాను, ఎట్లా నువ్వు నన్ను కాపాడతావో అని చెప్పేసి అట్లా దీన భావంతో పాడుతున్నది ఆ పాట. చిన్నప్పుడు వినేవాళ్ళం ఈ మాట. సో ఆ దైన్యం వస్తుంది అనమాట, ఆ దైన్యం రావాలి. సో గురువు గారి దగ్గరికి నువ్వు ఏం తీసుకొని వచ్చావంటే, ఏదో నా జోలలో ఏం తీసుకొని రాలేదు, నీకు గిఫ్ట్ తీసుకొని రాలేదు అంటే ఏదో సొమ్ము తీసుకురావడం కాదు ఆయన కోసం. ఈ సాధన సంపత్తి కావాలన్నమాట. ఇవన్నీ తయారు చేసుకొని వచ్చావా లేదా అని చెప్పేసి, అంటే సమర్పణ తెచ్చుకున్నావా, లేక దీనభావం తెచ్చుకున్నావా, కరుణా క్రందన తెచ్చుకున్నావా, లౌల్యం తెచ్చుకున్నావా? ఏం తెచ్చుకోలేదు. మొత్తం కామక్రోధాలని నింపుకొని వచ్చిన, ఉల్టా ఎక్కువ చేసుకొని వచ్చిన ఇంకా అని సెకండ్ దాని అర్థం అనమాట. అవునా? థర్డ్ లైన్ ఏంటిది? అసువన్ మాలా లే ఆయే దో బిగ్రీ మోరీ బనాయి. అసువన్ మాలాలే అంటే చేతిలో ఏమి లేదు, ఉల్టా ఎక్కువ చేసుకొని వచ్చిన నేను, అంటే ఇంకా ఎక్కువ పాడు చేసుకొని వచ్చిన, మొత్తం హృదయం ఇంకా మాలిన్యత పెంచుకొని వచ్చిన అనమాట. ఉన్న అనంతమైన వాసనలు సరిపోవు అన్నట్టు ఇంకా కొన్ని ఎక్కువ వాసనలు నింపుకొని వచ్చిన అనమాట. కామక్రోధాలు ఇంకా పెంచుకొని వచ్చిన, అంటే దైన్య భావం బదులు మదంని ఇంకా పెంచుకొని వచ్చిన. నేనేదో అనుకుంటుంటా నా గురించి నేను కదా. చూస్తే యాక్చువల్లీ మన పరిస్థితి బిచ్చగాని పరిస్థితి యాక్చువల్లీ. అంటే భౌతిక జగత్తులో చూస్తే మనకు చాలా ఉన్నాయి. మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నది, ఇంజనీరింగ్ చేశా నేను, పిహెచ్డి చేశా, సంపత్తి ఉన్నది నాకు అని భౌతికంగా చూస్తే ఉన్నది. కానీ ఇవేవి కూడా నాకు ఆనందాన్ని కలిగించలేవు, నాకున్న క్వాలిఫికేషన్స్. అవునా? ఇవి చూసుకొని విర్రవీగుతుంటా, వేరే వాళ్ళని చూసుకొని నా లోపల మదం వస్తుంది అనమాట. నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వస్తుంది. అన్ని నెగటివ్ క్వాలిటీస్, ఒక్క పాజిటివ్ క్వాలిటీ లేదు నా దగ్గర కదా. నాకు ఇవన్నీ ఆనందాన్ని తెచ్చిపెట్టలేవు, దుఃఖాన్ని నుంచి నన్ను తప్పించలేవు, నరకం నుంచి నన్ను తప్పించలేవు, 84 లక్షల యోనులలో తిరుగుతున్నాను, దాని నుంచి కూడా నన్ను తప్పించలేవు. సో గురువుగా ఏమన్నా తెచ్చినావా, నీ జోలలో ఏమన్నా దైన్యం తెచ్చుకున్నావు అంటే లేదు, పొగర్ని ఇంకా పెంచుకొని వచ్చిన నేను.
ఏదో నాకు ఇది ఉంది, నా కారు చూసి మురిసిపోతుంటా, నా డిగ్రీ చూసి మురిసిపోతుంటా, నా సౌందర్యం చూసి మురిసిపోతుంటా. ఇవన్నీ దుఃఖం తెప్పించేవి నాకు. ఆధ్యాత్మిక దృష్టి చూస్తే అంత నాది ఫటీచర్ హాల్ అంటారు అనమాట హిందీలో. మా గురువు గారు అంటారు ఫటీచర్ హాల్ అని చెప్పేసి. ఫటీచర్ అంటే అంత చినిగిపోయిన వ్యవహారమే. ఇంకా వేరే వాళ్ళ గురించి కామెంట్ చేస్తుంటాం మనము. మీరు చాలా మందిని గమనించండి, కొంతమంది ఇట్లా ఇట్లా వీళ్ళకే ఏం లేదు, వీళ్ళేదో ఫటీచర్ హాల్. నీకు ఇంకా ఆధ్యాత్మిక సంపత్తి సరిగా రాలేదు, నువ్వు ఓ గురువు గారి దగ్గర శరణవు, లేకపోతే ఇలా చేయి అలా చేయని వేరేవాళ్లకు సాధన. యాక్చువల్లీ వేరే వాళ్లకు కృప చేయడం భగవంతుడు తప్ప ఎవరు చేయలేరు. భగవంతుడు ఇంకా మహాపురుషుడు తప్ప. కృప అనేటువంటిది మహాపురుషుడు భగవంతుడు చేస్తాడు. వేరే వాళ్ళని జడ్జి చేయడం ఉన్నదే, లోపల పరమాత్మ కూర్చొని మనం జడ్జ్ చేస్తున్నాడు అనమాట. అంటే మనం చేసే ప్రతి పనిని నోట్ చేసుకొని అది ప్రకృతికి విరుద్ధంగా పోతుంటే మనం ప్రతి ఆలోచన ఆయన లోపల నుంచి చూస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, ఎవరు చూడొచ్చిండ్రు అని అనుకుంటుంటాం, కానీ లోపల కూర్చొని ఆయన చూస్తున్నాడు పరమాత్మ. మనము ప్రకృతికి విరుద్ధంగా ఆలోచిస్తుంటే పుణ్యము, ప్రకృతికి అనుకూలంగా ఆలోచిస్తుంటే, ప్రకృతి ధర్మాలకు అనుకూలంగా ఆలోచిస్తుంటే పాపం, పుణ్యము. ప్రకృతికి విరుద్ధంగా చూస్తుంటే పాపం అన్నమాట. ఈ పాప పుణ్యాలను లెక్కగట్టి వాటికి ఫలితాన్ని ఇస్తుంటాడు ఆయన లోపల నుంచి. సో వేరే వాళ్ళని జడ్జి చేసేది, అంటే వీళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా అని జడ్జి చేసేది ఎవరికి ఉంటుంది? పరమాత్మకు ఉంటుంది. వేరే వాళ్ళని కృప చేసేది ఎవరికి ఉంటుంది? గురువు గారికి, ఇంకా భగవంతుడికి ఉంటుంది. మన లోపల ఏముండదు. కానీ చాలా మందికి ఇట్లా ఈ రోగం ఉంటుంది, నీకు ఇంకా ఆ స్థాయి రాలా, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి మనదే పట్టించారాలంటే వేరేవానికి బోధిస్తుంటాం. అంటే అది ఎట్లుంటుందంటే, ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, ఆ బిచ్చగాడికి ఏంటిదంటే ఆ పొగరుమూతు వ్యవహారం చేస్తుంటే ప్రతి ఒక్కడు ఇంటి దగ్గర బిచ్చం వేయకుండా ఎలాగొట్టేస్తున్నాడు. సో రాను వాడి బట్టలన్నీ చిరిగిపోవడం మొదలుపెట్టినాయి. కనీసం వాడు కట్టుకున్న గోచి కూడా చిరిగిపోయి ఉంటుంది అనమాట. అయితే మందిరం దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ ఉచ్చిపేట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఆ పొగరు పోక, మిమ్మల్ని చాలా కాలం నుంచి చూస్తున్నానండి, మీరు బాలాజీ టెంపుల్కి 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు, మీ పరిస్థితి సరిగా ఉద్ధరింపబడట్టు కనబడుతుంది నాకు, అదే స్థితిలో ఉన్నారు, మీరు కొద్దిగా నేను షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టండి, కొద్దిగా మీ పరిస్థితి ఉద్ధరణలోకి వస్తుందని సలహా ఇస్తుంటాడు. వాడికి ఏమనిపిస్తుంది, వీడిని చూసి, వీడేంద్రా చినిగిపోయిన గోసి కట్టుకున్నాడు, వీడు నాకు సలహా ఇస్తున్నాడు ఏంటిది షేర్ మార్కెట్లో పెట్టుమని. అంటే ఎట్లా ఉంటుందో మనలాగా ఫర్టిచర్ హార్న్ ఉండడము వేరే వాళ్ళకి చెప్పడం అట్లుంటుంది. ఇది ఒక మెంటల్ డిసీజ్ ఉంటుంది అనమాట మనకు, వేరే వాళ్ళ గురించి జడ్జి చేసి మాట్లాడడం కదా. సో ఇది వేరే వాళ్ళని జడ్జి చేసేది పరమాత్మకే ఉంటుంది, ఉద్ధరించేది గురువు గారికే ఉంటుంది. కాబట్టి మనం మాత్రము మన మన ఫర్టిచర్ హాల్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి కదా. ఇలా ఉన్నాను నేను, ఇంత కామం ఉంది, ఇంత క్రోధం ఉంది, ఇవన్నీ రాను 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 ఇంకా పెంచుకుంటూ ఉన్నాను నేను అని మీరు ఏ భావనలు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు కానీ మీకు కళ్ళలో నీళ్లు రావు. ఇచ్చిన అవకాశం అంతా వదిలిపెట్టుకున్న ఇంట్రా నేను అని చెప్పేసి ఇంకా పెంచుకుంటూ వచ్చాను. గురువు గారి దగ్గర మళ్ళీ వెళ్ళంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాను నేను? ఇప్పుడు నిన్న ఒక పాఠం చెప్పింది అనుకోండి, ఆ పాఠం బాగా నేర్చుకొని మీరు దాన్ని గురువు గారికి అప్పచెప్తే కదా, గురువు గారు ఏం తీసుకొచ్చావు అంటే ఇగో ఇది 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 నేర్చుకొని వచ్చానంటే అక్కడి నుంచి ఇంకా ముందర తీసుకుపోతారు. ఏది తత్వజ్ఞాన విషయంలో, సాధన విషయంలో మిమ్మల్ని ఎప్పుడు ముందర తీసుకెళ్తారు? ఆల్రెడీ మీకు లౌల్యం గురించి, దైన్యం గురించి, సమర్పణ గురించి, మళ్ళీ విరహం గురించి, కరుణా క్రందన గురించి, సేవ గురించి, అర్థభావన గురించి అన్నీ చెప్పుకొచ్చారు, భావం గురించి. వీటన్నిటి ఫలితం భావం రావడం అనమాట. ఇవన్నీ అయితే చెప్పారో సాధన గురించి ఆయన చెప్పింది ప్రాక్టీస్ చేసి నా జోలిలో అవి నింపుకొని వచ్చి గురువు గారి దగ్గర వచ్చి ఇవి పట్టుకొచ్చానంటే ఇక్కడి నుంచి నేను ముందరికి పోవడానికి తీసుకొస్తా వీలుంటుంది కదా. ఉన్న జోలను చింపుకొని వచ్చింది అనుకోండి, నేను అసలు ఉన్నది ఏం లేకుండా ఫర్నిచర్ హాల్ వస్తే ఏమని నేను గురువు గారికి ముఖం చూపించుకోవాలి? ఏం తీసుకొచ్చావురా అంటే ఎంతగానో నేర్చుకొచ్చావు అంటే ఏం నేర్చుకోలేదు నేను. ఎంతగానో సాధన చేయాలంటే ఏం చేయలేదు నేను సాధన. మళ్ళీ అక్కడనే ఉన్నా, ఎక్కడున్నా గొంగళ్ళు అక్కడనే ఉందన్నమాట. ఇంకెక్కువ చింపుకొని వచ్చిన నేను. అంటే మీరు వేసినా కానీ రేపొద్దున ఆ చినిగిపోయిన దాంట్లో నుంచి ఇంకా కిందికి వారిపోతుంటుంది అనమాట.
మీరే ఒక కొత్త జోలి ఇవ్వాలి మళ్ళీ నాకు, ఇచ్చి మళ్ళీ నేను అంటే పాత్ర కూడా మీరే ఇవ్వాలి, కృప కూడా మీరే చేయాలన్నమాట. సో ఈ పరిస్థితి నేను చేసుకొని వచ్చినా అని మీకు అనిపిస్తే అప్పుడు మీకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ నేను కొద్దిగా సాధకుడిని, నేను ఏదో ఉన్నా, వేరేళ్ళని ఉద్ధరించగలుగుతా, లేకపోతే వేరేళ్లకు జడ్జి చేయగలితే నేను కదా అనే స్థితిలో మనం ఉంటే ఇంకా మనకి ఎక్కడి నుంచి కళ్ళలో నీళ్ళు వస్తాయి? నేను ఏం లేను, జీరో ఉన్నాను, అధ పాతాళంలోకి పోతున్నా. ఇంకా పోయిన జన్మలో 10,000 feet కిందికి వెళ్ళిపోయింటి నేను. గురువుగా చేయబట్టి లేపే ప్రయత్నం చేసిండ్రు బాగా, కానీ ఇప్పుడు ఇంకా 20,000 feet లోపలికి పోయొచ్చిన నేను. ఇంత దీనస్థితి ఎట్లా పోవాలి నేను? ముందరికి పోయేది ఎట్లా? నా ఉద్ధరణ ఎట్లా? నా సగం ప్రాణం పోయింది. నాకు ఆ పాట జ్ఞాపకం రావట్లేదు. సగము పోయిన ప్రాణము తగని దారుణ భారం ఏదో ఉంది అట్లా, అడుగిడగని నేరము, ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే పాపం చేస్తుంటా నేను. ఇలాంటి భావం ఉంటే ఏమిటంటే, ఈ దీని భావం ఉంటే మీకు ఈ రియలైజేషన్ ఉంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. సో ఏం తీసుకొచ్చానయ్యా అంటే, ఈ కళ్ళ నీళ్లతో ఒక మాల చేసుకొని తీసుకొచ్చిన. ఇగో ఇట్లా వినతి చేసుకుంటున్నాను. వినయ పత్రిక అని అంటారు, వినయం అంటారు. వినయంతో మీకు నివేదన చేస్తున్నాను అనమాట. ఇంకో ఇలా వచ్చాను. మీరే నేను పాడు చేసుకున్న దాన్ని ఎట్లా బాగా చేస్తారో మీరే బాగా చేయాలి, ఎందుకంటే అదంతా మీ చేతిలోనే ఉన్నది. గురుగారు ఎంత శక్తి ఉంటుందంటే, వాల్మీకి లాంటి దారి దూపిడి చేసే ఒక క్రిమినల్ని కూడా రామాయణం రాసే స్థితికి తీసుకొని రాగలుగుతారు కదా. ప్రహ్లాదుడు అనే బాలుడు, అతన్ని ఓ మహాపురుషుడిని చేయగలుగుతాడు. పెద్ద పెద్ద వాళ్ళను ఉద్ధరించగలుగుతారు అనమాట. అంటే పెద్ద పెద్ద క్రిమినల్స్ ను, పాపాత్ములను కూడా ఉద్ధరించే అంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. సో నేను కూడా అట్లనే ఆ కోవకు చెందిన వాడిని. నేను మొత్తం నన్ను నేను పాడు చేసుకొని వచ్చాను. ఏం తీసుకొని రాలేదు, మీరు చెప్పినంత మర్చిపోయినా ఉల్టా ఎక్కువ నింపుకొని వచ్చిన నేను అని చెప్పేసి ఆ దీన భావంతో ఎప్పుడైతే ఉంటే ఇది కల్టివేట్ చేసుకోవాలి మనము. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు. మనం వేరే వాళ్ళ గురించి కామెంట్లు వేస్తుంటాము, వేరే వాళ్ళని ఏదో ఉద్ధరించే ప్రయత్నం చేసినట్టు యాక్టింగ్ చేస్తుంటాము అని నేను ఎందుకంటున్నానంటే, మిమ్మల్ని ఎవరినో అది తాకుతుంటే వీళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు. నేను దేనికొని చెప్తున్నానంటే, అట్లా బిహేవ్ చేయడం మానేయాలి. నేనే ఒక పటిచర్హాలు ఉంది, నేనే చినిగిపోయిన గోటు తెచ్చుకొని కనబడిన కల్లా నువ్వు షేర్ మార్కెట్లో పైసలు పెట్టు, నువ్వు ఒక హోటల్ తెరుచుకో అని అంటుంటే ఎట్లుంటది అది? వాడు చూస్తాడు వింతగా, చూడండి వీడేంద్రా విచిత్రమైన బిచ్చగాడు, ఏమనుకుంటున్నాడు వీడు అనుకుంటాడు కదా. సో పరమాత్మ లోపల కూర్చొని అట్లా అనుకుంటుంటాడు, వీడేంది ఇంత విచిత్ర పాపి అని. ఇన్ని పాపాలు చేస్తున్నాడు, వానికి ఇంకేదో వేరే వాడి గురించి కామెంట్ చేయాలనిపిస్తున్నది వీడికి. సో ఆ దీన భావంతో అట్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ లైన్ ఏంటిది? సో ఇంతవరకు నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి సారాంశం చెప్తున్నాను. దాంట్లో మనకు కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసినాయి అనమాట. మోహి ఇంకొక లైన్ కూడా చెప్పుకున్నాము. మోహి భుక్తి ముక్తి నహి భాయి చాహ యుగల్ చరణ శరణ, ఇది కూడా చెప్పుకున్నాం మనం లాస్ట్ టైం. ఇంకొకటి ఏంటిదంటే, ఈ భగవంతుణ్ణి పొందాలి అనే ఇచ్చ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనం అనుకున్నాం కదా ఎక్కడ స్టార్ట్ అయిందని, మనకు నిశ్చయం కావాలి, భగవత్ ప్రాప్తి కావాలి అనే నిశ్చయం చేయాలి. భగవత్ ప్రాప్తి కావాలి అనే నిశ్చయం ఉంటే మనం మిగతా అంతా ఒకటి తర్వాత ఒకటి సెట్ అవుతుంది. సాధు సంఘము సమర్పణ సెట్ అవుతుంది, తర్వాత భజన క్రియ సెట్ అవుతుంది, అనర్థ నివృత్తి సెట్ అవుతుంది, ప్రేమ రావడం సెట్ అయిపోతుంది. ఒకవేళ అట్లా లేదనుకోండి, అప్పుడు మనిషి కోరేది ఏంటిదంటే భుక్తిని ముక్తిని అనుకున్నాం మనం. భుక్తి అంటే భోగేచ్ఛ, ఈ ప్రకృతిని నేను ఉపభోగించాలని. కామము, ఆ కామం తీరడానికి కావాల్సిన అర్థము, ఆ అర్థం కావాలంటే ధర్మము చేయడం, ధర్మార్థ కామాలను కోరుకుంటుంటా. తర్వాత ఇక్కడ చావు దెబ్బలు పడుతుంటే ఇక్కడి నుంచి బయటపడాలని కోరుకుంటా, మోక్షాన్ని కోరుకుంటుంటా. మోక్షం అనేటువంటిది మనకు శాస్త్రాలలో చెప్పారు కదా, మోక్షాన్ని కోరుకోవాలి, ముముక్షు అంటుంటారు కదా. మోక్షాన్ని కోరుకోవడానికి తప్పేముంది అనిపిస్తుంది మీకు, అవునా? ఇక్కడ ఈ విషయం కొద్దిగా చెప్తాను నేను మీకు, లాస్ట్ టైం చెప్పలేదు. మోక్షము కూడా మనకు భాగవతంలో కానీ లేకపోతే భక్తి శాస్త్రాల్లో కానీ ఏం చెప్తానంటే,
భోగేచ్ఛ కన్నా భుక్తి ముక్తి అనేటువంటివి పిశాచములు అన్నమాట. అవి హృదయంలో ఎంతవరకు అయితే ఉంటుందో అప్పటి వరకులో మనకు కృష్ణుని పట్ల ప్రేమ కలగదు. మోక్షేచ్ఛ ఉంటే కూడా కలగదు అనమాట. మోక్షం అంటే ఏంటిదంటే మనం ఇక్కడ నుంచి కష్టాలు పడుతున్నాం కదా, ఇక్కడ దీంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయడం, ముక్తిని పొందే ప్రయత్నం చేయడం. ఈ ముక్తిని పొందే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కృష్ణ ప్రేమను కోరుకోరు, భగవత్ ప్రేమను కోరుకోరు. వాళ్ళు ఇక్కడి నుంచి బయటపడాలని కోరుకుంటారు అనమాట. అయితే అది కూడా ఏంటిది, దేహానికి సంబంధించింది. కామం దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. దేహాత్మాభిమానం వల్ల ఉన్నందువల్ల కామం పుడుతున్నది. అవునా? కామం తీర్చుకోవడానికి అయితే అర్థాన్ని సంపాదించాలనుకుంటున్నామో ఆ అర్థం దేనికి సంబంధించింది? కామాన్ని తీర్చుకోవడం కోసం అర్థం సంపాదిస్తున్నాం కాబట్టి అది కూడా దేహానికి సంబంధించింది. అవునా? ఈ అర్థము కామం అనేటువంటి ధర్మం వల్ల వస్తుంది. ధర్మాద్ అర్థశ్చ కామశ్చ. ధర్మం వల్ల అర్థకామం వస్తుందని మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిస్తుంటాం. ఇది ఇవాళ రేపు గురించి చెప్పట్లేదు. ఇవాళ రేపు ధర్మం లేకుండా ఇవన్నీ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ధర్మం పాటించుకుంటూ సంపాదించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకైతే పుట్టగతులు లేవనుకోండి, ధర్మం లేకుండా సంపాదన చేస్తున్న వాళ్ళందరికీ. అవునా? భక్తిలోకి ప్రవేశం కలిగే అవకాశం కూడా లేదు. కానీ ధర్మము పాటిస్తున్నా కానీ, శాస్త్రంలో చెప్పిన ధర్మాన్ని పాటించి మనం అర్థాన్ని కామాన్ని కోరుకుంటున్నా కానీ అది దేహానికి సంబంధించింది. అంటే ఈ కామం తీర్చుకోవడం కోసమే అర్థం కావాలి, ఈ రెండు కావడం కోసం ధర్మం చేస్తున్నాం కాబట్టి. అవునా? సరే, ఇక్కడ మనకు మాటికి ప్రకృతి ధర్మాలకు విరుద్ధం పోవడం వల్ల మనకు కష్టాలు వస్తున్నాయి కదా. ఈ కష్టాల నుంచి బయటపడడం కోసం దేహాత్మాభిమానం వల్ల నాకు ఈ కష్టం వస్తుంది, దేహాత్మాభిమానం వదిలేసి ఆ చిత్తవృత్తి నిరోధం చేసుకుంటూ నేను ఆత్మను అనుకుంటూ కూర్చుంటా. నేనే బ్రహ్మను, నేనే ఆత్మను అనుకుంటూ కూర్చున్నా అనుకోండి, ఇది కూడా దేహానికి సంబంధించి, అంటే దేహం నుంచి వచ్చే కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాం మనం. దీనివల్ల కూడా ప్రీతి రాదు, భగవత్ ప్రీతి రాదు, మనకు భగవంతుని పార్షదులయ్యే అవకాశం లేదనమాట. అవునా? కేవలము భగవంతుని యొక్క సేవ కావాలి నాకు. నేను నికుంజంలోకి పోయి రాధాకృష్ణుని యుగల సర్కార్ని సేవ చేసుకోవాలి. అవునా? వాళ్ళ యొక్క శరణు కావాలి. యుగలు చరణ శరణాయి, రాధాకృష్ణుల యొక్క చరణముల యొక్క శరణు కావాలి నాకు. శరణు కావాలంటే నా మనసు వాటి మీదనే లగ్నమైపోవాలి. వాళ్ళ యొక్క సేవ సుఖాన్ని నేను పొందాలి. నా సుఖము నాకొద్దు, వాళ్ళ సుఖం కావాలి నాకు, వాళ్ళ సేవ కావాలి. చరణ్ అంటే సేవకు సింబల్ అని చెప్పాను కదా మీకు. సో వాళ్ళ సేవ కావాలి అనేటువంటిది కోరిక ఉంటేనే మనకు భక్తిలోకి ప్రవేశం కలుగుతుంది. సో అందుకని ఏమంటున్నానంటే, నాకు భుక్తి ముక్తి, నేను మీరు చెప్పిన బోధ అంతా మర్చిపోయి మీకు శరణు అవ్వనందువల్ల దేని గురించి ఏ డైరెక్షన్లోకి పోయాను, నేను ముక్తిని కోరుకుంటూ పోయాను. కానీ నాకు ఇప్పుడు ముక్తి ఏమొద్దు, నాకు ఆ ముక్తి నాకేం మంచిగా అనిపించట్లే. నాకేం కావాలంటే మీ యొక్క రాధాకృష్ణుడి యొక్క శరణు కావాలి. అది మీరు ఇప్పివ్వగలుగుతారు, నాకు గురువు గారు ఇప్పియగలుగుతారు అనమాట. సాధన చేయించి మనకు అంతఃకరణ శుద్ధి చేసి ఆయన ప్రేమనిస్తారు కదా, చేసి మనకు ఆ సేవను ఇప్పియగలుగుతారు అనమాట. ఈ 4 పురుషార్థాలు ఏవైతున్నాయో ధర్మ అర్థ కామ మోక్షము, ఈ పిశాచం లాంటివి అన్నారు కదా, భోగేచ్ఛ మోక్షేచ్ఛ, భుక్తి ముక్తి పిశాచం లాంటివి. వీటిని తిరస్కరించాలంటే పారద్రోలాలి మన హృదయంలో నుంచి. ప్రేమనే కావాలనే కోరిక పెట్టుకోవాలి. ఈ 4 కూడా మోక్షం అనేటువంటిది ఇంకా డేంజర్ అంటారు చైతన్య మహాప్రభు. తార మధ్య మోక్షవాంఛ కైతవ ప్రధానం. వీటిని కైతవ ధర్మాలు అంటారు అనమాట. అంటే చీటింగ్, ఇది నిజమైన ధర్మాలు కావు, ధర్మార్థ కామ మోక్షాలు. నేను ఆత్మకు ప్రేమ కలిగి ఉండే యోగ్యత ఉంటుంది కదా. సో నా వాస్తవికమైన ధర్మం ఏంటిదంటే ప్రేమను కోరుకోవడమే అనమాట. ప్రేమనే నా వాస్తవికమైన ధర్మము. నేను ప్రేమను కోరుకోకుండా ధర్మార్థ కామాలు మోక్షం వేదంలో చెప్పబడ్డాయి కదా అని చెప్పేసి నేను కోరుకుంటుంటే అవి కైతవ ధర్మాలు అనమాట. అవి వాస్తవికమైన ధర్మాలు కాదు, చీటింగ్ ధర్మాలు అవన్నీ. ఈ వీటిలలో చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే,
ఈ నాలుగిట్లలో ధర్మార్థ కామముల కన్నా మోక్షం పైనది అని అనుకుంటాం మనం. కానీ మోక్షం ఇంకా డేంజరస్ అంటున్నారు ఆయన. ఇది ఎక్కువ చీటింగ్ అది. ఎందుకంటే మీరు ధర్మార్థ కామాలను కోరుకుంటున్నారు అనుకోండి, కోరుకుంటే మీకు ధర్మం సరిగా పాటించలేరు. ఎందుకంటే మీరు దేహాత్మాభిమానం ఉంటే మీకు న్యాచురల్ టేస్ట్, మీ కామం, మీ ఇంద్రియ తృప్తి పట్ల ఉంటుంది. ధర్మం అని దాని మీద ఉండదు. మీకు ధర్మత ప్రవృత్తి ఉండదు, ప్రవృత్తి రాగత ప్రవృత్తి ఉంటుంది. ధర్మం అనేటువంటిది ఏదైనా చెప్పింది కాబట్టి చేస్తున్నాము, అది నాకు నేచర్ కాదు, అది ఆర్టిఫిషియల్ అనమాట, ఇంపోజిషన్, పైనుంచి ఎవడో రుద్దుతున్నాడు నాకు. సో ఏదైతే నేచరో అదే పని చేస్తుంది, కానీ ఆర్టిఫిషియల్ గా రుద్దేది పని చేయదు నాకు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో సంఘర్షణ అయినప్పుడు ఎప్పుడు రాగమే గెలుస్తుంది, కానీ ధర్మం గెలవదు. ఆ కారణం చేత ఏంటిదంటే, నేను ధర్మాన్ని పాటించబోయే దేహాత్మాభిమానంతో ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికీ ఫెయిల్ అవుతుంటాను. ధర్మాన్ని ఎప్పుడప్పుడు వదిలిపెట్టేస్తాను అనమాట. నేను కామమే గెలుస్తుంది, ధర్మం ఓడిపోతుంది. కాబట్టి నేను ప్రకృతి ధర్మం విరుద్ధంగా కష్టాలు తెచ్చుకుంటుంటే, ఇట్లా మాటి మాటికి కష్టాలు వస్తుంటే నేను ఇంట్లో నుంచి బయటపడే మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తాను అనమాట, ఈ కష్టాల నుంచి బయటపడడం కోసం. దానివల్ల ఏమైతుందంటే మీ అంతఃకరణ శుద్ధి, మీరు మోక్ష మార్గంలో నేను ఆత్మను అనుకుని చిత్తవృత్తి నిరోధం చేసుకొని మీరు మోక్షం పొందిన తర్వాత మీ ఆత్మ ఏదైతే ఉందో దానికి ప్రేమను పొందే యోగ్యత ఉంది కదా, దాన్ని పొడగొట్టుకుంటున్నట్లయితున్నది. పొడగొట్టుకొని నిరాకారంగా పడి ఉంటాం అన్నమాట మనం. మీరు ధర్మార్థ కామాలు కోరుకుంటూ ప్రకృతికి విరుద్ధంగా పోకుంటూ తప్పులు చేసి ఎప్పుడైతే కష్టాలు పడి గురువును ఆశ్రయిస్తారో మళ్ళీ ప్రేమను పొందే అవకాశం ఉంది అక్కడ. ఎంత పాపాత్ములైనా కానీ గురువు గారి దగ్గరకు వస్తే, గురువు గారికి సమర్పణ అయితే, ఆయన చెప్పిన సాధన పాటిస్తుంటే అంతఃకరణ శుద్ధి మళ్ళీ చాలా తీవ్రంగా మొదలైపోతుంది అనమాట. కానీ మీరు మోక్షం పొందిన తర్వాత, ఒకసారి దేహం వదిలిపెట్టిన తర్వాత చిత్కణం ఏదైతే ఉందో దానికి మనస్సే ఉండదు సాధన చేయడం కోసం. అది నిరాకారంగా నామరూపాలు లేకుండా ఉంటుంది అనమాట అది. సో మళ్ళా మీరు ప్రేమను పొందే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లు అవుతున్నది. అర్థమైందా ఈ పాయింట్ చెప్తున్నది? ఒకసారి మీరు మోక్షం పొందిన తర్వాత ఇక మళ్ళీ భక్తి చేసే అవకాశం లేదు, ఇక పర్మనెంట్ గా మీకు ఛాన్స్ పోయినట్టు అనమాట. ధర్మార్థ కామాలు చేస్తుంటే, కష్టాలు పడుతుంటే, ఎంత పాతాళంలోకి పోయినా కానీ, పాపాలు చేసుకుంటూ ఎంత కిందికి దిగజారినా కానీ అక్కడి నుంచి మళ్ళా పైకి వచ్చి ప్రేమను పొందే అవకాశం ఉంది, వాల్మీకి ఇత్యాది అజామిలుడికి ఇత్యాదులకు ఉన్నట్టు. కానీ మోక్షం పొందినాక ఛాన్స్ పోయింది కాబట్టి దీన్నైతే అసలు దగ్గరికే రానియకండి అంటారు. ఈ మోక్షాన్ని, మోక్షం కావాలని చచ్చినా కోరుకోకండి మీరు, ఆత్మ సాక్షాత్కారం కావాలని చెప్పి చచ్చినా కోరుకోకండి మీరు కదా. ఈ లైన్ తీసుకున్నాం మనం. ఇంతవరకు చెప్పేవరకల్లా టైం అయిపోయింది. నెక్స్ట్ టైం చేసుకుందాం మనం పాత పాఠాన్ని రివిజన్ చేసుకుంటూ పోతుంటేనే మనకు ఒక్కొక్కసారి 2-3 క్లాసులు అవుతున్నాయి. ఇంకెవరైనా ఉన్నారా ఏమైనా పాయింట్ చెప్పాలనుకునేటోళ్ళు? చెప్పండి, మీకు అభ్యాసం అవుతుంది, అలా చెప్తుంటేనే అభ్యాసం అవుతుంది. లేదు నేను నా ఖాళీ జోలే తీసుకొచ్చిన అంటే కనీసం ఏడవండి, ఖాళీ జోలే తీసుకొచ్చిన అని. ఏదైనా అర్థభావన చేస్తారంటే లేదు ఖాళీ జోలే తీసుకొచ్చినని, ఇట్లా ఓ మాల తీసుకొచ్చిన అట్లా అన్నానండి. కనీసం ఉందా ఏమైనా టాపిక్ ఇంకా చెప్పగలిగేది ఏమైనా ఉందా? ఏదైనా టాపిక్? ఇది మనస్సు సమర్పణ అవ్వనివారు, కురుక్షేత్రం యుద్ధం మొదలవుతుంది మనస్సు. రైట్. అంటే ఏంటిది కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది అంటే? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధము అంటే ఏంటిదంటే ఇద్దరి మధ్యలో దొరుకుతుంది. ఇంత సింపుల్ గా ఆలోచించండి. యుద్ధం ఎవరి మధ్యలో జరుగుతుంది? ఇద్దరి మధ్యలో. ఇవాళ నాకు మా ఆయనకు పెద్ద యుద్ధం జరిగింది, లేకపోతే నాకు నా ప్రియునికి పెద్ద యుద్ధం జరిగింది, తల్లికి కొడుకుకు పెద్ద యుద్ధం జరిగింది, ఇద్దరు ఉంటారు కదా. సో మీరు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందంటే ఎవరు ఇద్దరు చెప్పాలి? మనసు ఆత్మ. ఆత్మ కాదు, ఆత్మ ఎక్కడుందని? ఇంకా మీరు ఆత్మ సాక్షాత్కారం దేహము మనసు కాదు. బుద్ధి. ఏమైతుందంటే మంచిగా వినండి మీరు.
మీరు మాట మాటికి వినాలి. అందుకని ఇవన్నీ కొత్త విషయాలు కదా, ఒక్కసారి వింటే మీకు అర్థం కాదు ఇవన్నీ. మననం అందుకనే చేయమంటారు. శ్రవణం తర్వాత మననం చేయడం ఎందుకు అంటే దీనికోసమే, నిలవడం కోసం. ఇప్పుడు నన్ను నేను ఏమనుకుంటున్నాను, ఈ దేహం అనుకుంటున్నాను కదా, అదొక ఐడెంటిటీ, అదొక మనిషి అన్నమాట, ఒక ఎంటిటీ, అది ఒక వస్తువు. గురువు గారు ఏమొచ్చి చెప్తున్నారు మీకు, నువ్వు భగవంతుని యొక్క దాసుడివి, నువ్వు ఆత్మవు, పరికరుడివి అని ఒక కొత్త ఐడెంటిటీ ఇస్తున్నారు. అవునా? నేను దేహం అనుకొని దేహం యొక్క ధర్మాన్ని పాటించుకుంటూ పోతున్నా. దేహం యొక్క ధర్మం ఏంటిది? కామము. పంచ ఇంద్రియాల ద్వారా పంచ విషయాలను ఉపభోగించుకుంటూ పోతున్నాను. శ్రవణంకి ఎవడో వచ్చేసి ఏం చేస్తున్నానంటే, నేను ఇంద్రియ తృప్తి పోతుంటే వీడేమంటున్నానంటే, నేను ఆత్మను రా, నువ్వు దేహము కాదు ఆత్మవు నువ్వు, అందుకనే భగవంతుణ్ణి ప్రేమించు, విషయాలను ఉపభోగించకొని వీడిని అడ్డు పెడుతున్నాడు. వీడికి కోపం వస్తాయి కదా, ఇదేంట్రా నా ఇష్టం వచ్చినది నేను చేసుకుంటా, నాకు ఎంజాయ్ చేయాలని నేను ఎంజాయ్ చేసుకుంటా, నువ్వేంది నాకు వచ్చి చెప్పేది, అవ ఎంజాయ్ చేయకు, అవన్నీ వదిలిపెట్టేసేయి, గురువు గారికి సమర్పణ చేసే, నీకు ఉన్నదంతా తీసుకుపోయి గురువు దగ్గరికి ఇచ్చేసేయి కదా. భగవంతునికి అంత సమర్పించేసి భగవంతుని గురించి ఆలోచించు. అట్లట్లా భగవంతుని గురించి ఆలోచించుకుంటూ చూంటాను. ఇదంటది, నాకు రసగుల్లా కావాలి, నాకు మంచి మంచి పాటలు వినాలి, నాకు స్పర్శ కావాలి, వేరేవాళ్ళను కౌగిలించుకోవాలి, నేను మంచి వాసన చూడాలి, నేను మంచి రోజుకు ఒక కొత్త కొత్త రకమైనవి తినాలి నేను అనేది అంటుంది. కదా, అవన్నీ నరకానికి దారిస్తాయి. ఇవన్నీ వద్దు. ఇది భగవంతుని ప్రేమలో ఉన్న రసం ఏదైతే ఉందో, ఆనందం ఏదో, అది చాలా అనంత పరిమాణం కలిగినటువంటిది, దాన్ని ఆస్వాదించని ఇది చెప్తుంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య అంటే వీడు దీనికి అడ్డం వస్తున్నది కాబట్టి వీడు తిరగబడుతుంటాడు దీని మీదకి. సో కురుక్షేత్ర యుద్ధం అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది. ఇద్దరు అంటే దేహము, దేహాత్మాభిమానము, ఆత్మాభిమానం. గురువు గారు ఏమిచ్చారు మీకు ఐడెంటిటీ, మీకున్నదా ఇప్పుడు ఉన్నది మీకు ఏంటిది, దేహాత్మాభిమానం ఉన్నది ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీకి ఆ ఐడెంటిటీకి గురువు గారు ఏమంటున్నారు, నువ్వు దేహం కాదంటున్నారు, ఇదేమంటున్నది నేను దేహాన్నే అంటున్నది. గురువు గారు ఒక కొత్త ఐడెంటిటీ మీకు ఇచ్చేసి, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు, ఆత్మవు కాబట్టి భగవంతుని యొక్క పరమాత్మ యొక్క దాసుడివి, భగవంతుని యొక్క పరికురునివి. సో నీ ధర్మం ఏంటిది, వీటన్నిటిని వదిలిపెట్టేసి భగవంతుడిని ప్రేమించడము అని గురువు గారు మీ నెత్తిలో పెట్టేశారనమాట. ఇంకోడిని వీనికి అడ్డొస్తున్నది ఇది. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు ఎప్పుడు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఈ యుద్ధంలో గెలిచే శక్తిని గురువు గారు ఇస్తారు. గురువు గారి శక్తిని ఇస్తేనే ఇది గెలుస్తుంది. కానీ గురువు గారి శక్తిని ఇవ్వలేదు అనుకోండి, ఉట్టిగానే చెప్పారు నువ్వు ఆత్మవు, దాసుడిని, పరికరుని అని చెప్పేసి, సరే అని ఒప్పుకున్నా నేను. ఈ రెండింటి మధ్యలో ఘర్షణ అవుతున్నది అనుకోండి, నేను గురువు గారి శరణాగతి కాలేదు, సాధన చేసే ప్రయత్నం అంటే ఇవన్నీ వదిలిపెట్టేసి భగవంతుని మీద ధ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే గెలుస్తుంది, ఇది గెలవదు. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఏదైతుంది, ఇది కూడా మనస్సుతోనే అనుకుంటున్నాను, నేను ఆత్మతోనే అనుకోవట్లే. నేను ఆత్మను అని ఆత్మతోనే అనుకోవట్లే, మనస్సుతోనే అనుకుంటున్నాను. నేను దాసుడిని అని ఆత్మతోనే, ఆత్మ కదా దాసుడు, అవునా? ఆత్మ కదా పరికరుడు, మనస్సు కాదు. కానీ మనస్సులో అనుకోని చెప్తున్నాడు మా గురువు గారు. అనుకుంటుంటే యుద్ధం ఏంటిదంటే, నేను స్వాభావికంగా దేహాన్నే కదా, నేను ఈ మనస్సును దేహానికి సంబంధించింది కదా అది, అవునా? అందుకని ఇది న్యాచురల్, ఇది ఆర్టిఫిషియల్ అయింది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో యుద్ధం చేస్తే ఇది గెలుస్తుంది. అందుకనే ఏం చేయాలంటే మన మనస్సుని, బుద్ధిని తీసిపోయి గురువు గారి శరణలోకి వేసారు. ఆయన దాన్ని ఎనర్జైజ్ చేస్తారు. అంటే ఒక కర్ర ముక్కు ఉంది కానీ మీకు చెప్పాను, మీకు ఐరన్ రాడ్ ఉంది కదా, దానికి మంట అంటే కాల్చే శక్తి ఉండదు. మీరు దాన్ని అగ్నిలో పెట్టారనుకోండి, ఫైర్లో పెట్టారనుకోండి, ఒక అర్ధ గంట సేపు ఎంతసేపు, దానికి కూడా కాల్చే శక్తి వస్తుంది. అప్పుడు దాన్ని పట్టుకొని దేనంటే దాన్ని కాల్చవచ్చు మీరు. అది బయట నుంచి వచ్చింది, దీనికి లేదు స్వాభావికంగా. అట్లనే మనస్సుకు భగవంతుని మీద లగ్నం చేసే శక్తి ఉండదు, సేవ చేసే శక్తి ఉండదు, దానికి దైన్యం వహించే శక్తి ఉండదు, లౌల్యం ఉండదు, ఏముండవు దానికి. కామమే ఉంటుంది, కామక్రోధాలే ఉంటాయి, అవునా? మీరు మనస్సును ఇప్పుడు శరణాగతి ఎందుకు చేయాలని అర్థమైంది కదా. మీరు మనస్సును, బుద్ధిని నా వల్ల కాదు ఇది అయ్యే పరిస్థితి, ఇట్లా కాదు అని చెప్పేసి అర్థం చేసుకొని
నిర్బలుణ్ణి, నిరాధారుణ్ణి, దీనుణ్ణి, అధముణ్ణి అని అర్థం చేసుకొని గురువు గారికి శరణాగతి అవ్వడం ఏంటిదంటే మీకున్నదంతా ఆయనకు సమర్పించేస్తే ఏం చేస్తా అంటే వాటిని ఆయన మీకున్నదంతా దాన్ని ఆయన ఎనర్జైజ్ చేస్తాడు. అప్పుడు మీరు ఇది ఎనర్జైజ్ అవుతుంది. ఇది కూడా మనస్సే కదా, ఇది కూడా మనస్సే కదా. ఇప్పుడు ఇది ఎనర్జైజ్ అయిపోయింది, దీన్ని పట్టుకొని దీన్ని తోమగలుగుతాడు. ఒక్కొక్క అస్త్రం వేసి దీన్ని కింద పడేయగలుగుతారు అనమాట. ఈ మహాభారత యుద్ధంలో గురువు గారిని సాధన చేసుకోవాలి. కృష్ణుడిని సాధన చేసుకొని పోయిండు కదా అర్జునుడు, అట్లా గురువు గారిని సాధన చేసుకొని గురువు గారు ఎటు నడుపుతుంటే అట్లా పోతుండనంట. సమర్పణ అయిపోవాలి. సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఇంకేం ఆలోచించకు, నువ్వు అన్ని వదిలిపెట్టేసి నా మీద నేను చూసుకుంటే నిన్ను అంటున్నాడు భగవంతుడు అనమాట. సో ఈ పాయింట్ కూడా బాగానే మీకు జ్ఞాపకం ఉంది, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మాటికి చింతన చేయట్లేదు. ఇది చింతన అంటే ఏంటిదంటే నేను మాట్లాడింది మీ టేప్ రికార్డర్లో ఉంటుంది కదా, అది మీ మనసులో ఇంకే వరకు చేయాలన్నమాట. మళ్ళొక్కసారి చెప్పండి, నాకు జ్ఞాపకం ఉందా లేదో చూస్తా. శ్రవణం అంటే ఏంటిది? వినడమా లేకపోతే ఇంకేమన్నా? తులసికి తెలియదు, తులసి రాలేదు అప్పుడు ఆ క్లాసులకు. స్టార్టింగ్ లో క్లాస్ గురువు గారు నేర్పించిన యుక్తులతో చెప్పిన వస్తువులను మళ్ళీ ప్రతిపాదించడం, చెప్పిన విధంగా గ్రహించడం. శ్రవణం అంటే ఏంటంటే గురువు గారు ఒక్కొక్క వస్తువును ఆయన ఏమేమి చెప్తున్నాడో, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుడి గురించి, మాయ గురించి, దైన్యం గురించి, లౌల్యం గురించి, కరుణాక్రందన గురించి ఏదైతే చెప్తున్నాడో, అవునా, వాటిని యుక్తులతో సహా చెప్తుంటాడు ఆయన. యుక్తులతో సహా ఈ విషయాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం శ్రవణం. ఉట్టిగానే వింటూ పోవడం కాదు. ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అంతనే జ్ఞాపకం ఉన్నది కదా మీకు ఆ యుక్తులన్నీ జ్ఞాపకం. ఎవరి మధ్యలో యుద్ధం జరుగుతుంది, ఇద్దరి మధ్యలో జరుగుతుంది అంటే, ఒకసారి ఈ మార్గంలోకి వస్తే మహాభారతం స్టార్ట్ అవుతుంది అంటే ఎవరి మధ్యలో జరుగుతుంది మహాభారతం? ఆయన గురువు గారు ప్రతిపాదించిన ఆ రోజు ఈ పాఠం చెప్పినప్పుడు యుక్తులతో సహా, బాబు నీకు ఐడెంటిటీ ఆల్రెడీ ఉంది, గురువు గారు ఇంకొక ఐడెంటిటీ ఇస్తున్నారు మనసుకు, ఇదేమంటది ఇటు పోతా అంటున్నది, ఇదేమో నేను పోనీయా అంటున్నది, ఇద్దరు మధ్యలో కొట్లాడవుతున్నది అని ఇట్లా చెప్పారు కదా. ఆ యుక్తులతో సహా దాన్ని పట్టుకోవడం అనమాట, దాన్ని శ్రవణం. అవునా? మననం అంటే ఏంటిది? మీరు చెప్పింది, ఇంతకుముందు మీరు చెప్పింది ఏంటిది? అది యుక్తులతో గురువుగారు ప్రతిపాదించిన వస్తువులను యుక్తులతో మళ్ళీ ప్రతిపాదించాలి. గురువుగారు చెప్పిన విధంగానే ప్రతిపాదించాలి. వెరీ గుడ్. గురువు గారు వస్తువులను యుక్తులతో చెప్పారు కదా, ఆ వస్తువును యుక్తులతో సహా గ్రహించి దాన్ని మాటిమాటికి చింతన చేసుకొని గురువు గారు ఏ విధంగానైతే వస్తువును యుక్తుల ద్వారా ప్రతిపాదిస్తున్నారో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ప్రతిపాదించడం నేర్చుకోవడం మననం అంటారు. మీరు అది చేసిన నాడు పూర్తి అయిపోతుంది మీ మననం. అట్లా చేయగలిగినాడు అంటే ఆ విషయం అంతా మీకు ఇంకిపోయింది అనమాట. అప్పుడు మీరు సాధన మొదలు పెట్టగలుగుతారు. ఎప్పటిదాకానైతే ఈ ప్రతిపాదించడం నేర్చుకోవట్లేదు, మీకే ఇంకా సరిగా అర్థం కాలేదన్నట్టు కదా. యుద్ధం ఎవరి మధ్యలో జరుగుతుంది మీకు తెలియదు. నేను రోజు ఎవరితో ఓడిపోతున్నా, ఎవరితో కొట్లాడుతున్నా, నేను ఎందుకు గురువు గారు ఇంత బోధ చేసినా కానీ మళ్ళీ అట్టే పోతున్నది నా మనసు. ఇంత పిసరంతా కూడా నాకు రావట్లేదు. ఏంటిది, ఎందుకు రావట్లేదు అంటే ఈ ఇద్దరి మధ్యలో యుద్ధం అవుతుంటే దీనికి చాలా పవర్ ఉంది. ఇది మాయ బిడ్డ, ఇది ఆర్టిఫిషియల్ గా నిలబడదు. ఒకటి గొట్టంగానే పడిపోతాయి. మీరు ఎప్పుడు సాధన చేద్దామనుకున్నా ఏంది, ఇప్పుడు నేను కూర్చుంటా ఒక గంట సేపు గురువు గారు చెప్పిన విషయాలను నెమరేసుకుంటుంటా అంటే ఇదేం చేస్తా అంటే అట్లా చేస్తావు ఆ బిడ్డ అని అటు గుంజుకుపోతుంటుంది. దీన్ని ఒకటి కొట్టి కింద పడేస్తుంది. నేను ఎందుకు సాధన చేయలేకపోతున్నా అంటే ఇది నన్ను కొట్టి పడేస్తున్నది అనే విషయం మీకు తెలవట్లేదు. అది అండ్ ఎందుకు ఇది ఓడిపోతున్నది, ఇది గెలుస్తున్నది, ఇది ఎందుకు ఓడిపోతున్నది? ఎందుకంటే ఇది ఇక్కడికి సంబంధించిందే కాబట్టి ఇక్కడనే పోతుంది. అది ఇది దాన్ని సచ్చినట్టు తీసుకపోలేదు, ఇటు తీసుకపోలేదు అనమాట. అందుకనే శరణవాలి అని చెప్పేసి గురువు గారు ఏదైతే చెప్పినో ఈ విషయాలు మీకు సింక్ అయితే కదా ఆ మహాభారత యుద్ధం గెలవడం కోసం మీరు సమర్పణ అయ్యేది. మీకే మరణం సరిగ్గా కాలేదనుకోండి, మీరు ప్రతిపాదించలేకపోతున్నారు అనుకోండి సరిగ్గా వస్తువులను, మీరు ఇంకేం సాధన చేయగలుగుతారు? గురువు గారు చెప్పింది సమర్పణ ఎక్కడ అవ్వగలుగుతారు? గురువు గారికి సమర్పణ ఎందుకు కావాలనో మీకు అర్థం కావాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ యుద్ధంలో ఓడిపోతాను కాబట్టి.
అవునా? మనస్సు మాయ బిడ్డ కాబట్టి మాయలోకే తిప్పుతుంటుంది, కానీ భగవంతుని ఏరియాలోకి ఎంట్రీ కూడా ఉండేది దానికి. అది దివ్యమైన జగత్ అది. అక్కడికి ఆయన తీసుకుపోవాల్సిందే, నన్ను గురువుగారు తీసుకుపోవాల్సిందే అనే విషయం మీకు ఇట్లా యుక్తితోటి ప్రతిపాదించగలిగితే అప్పుడు నేను సమర్పణ అవ్వాలని మీకు తెలుస్తుంది అనమాట. ఇందుకు సమర్పణ అవ్వాలి అని యుక్తితో చెప్తున్నారు ఆయన. అది మీకు అర్థం కావాలి, లోపల జీర్ణించుకుపోవాలన్నమాట. అందుకోసమే మననం చాలా అవసరం. మననం బాగా చేయండి. మీరు అందరు చెప్తున్నారు ఆ విషయము, ఆ టాపిక్, ఈ టాపిక్ రైజ్ అయితే చేస్తున్నారు, కానీ వాటి నిష్కర్ష రావట్లేదు. బాగా చేయండి కదా. మీరు ఎంత సీరియస్ ఉంటే అంత సీరియస్గా చేస్తారు. చాలా సీరియస్ అయ్యి బాగా మాటిమాటికి చింతన చేయండి. చేస్తేనే మీకు దీని యొక్క ఫలితం వస్తుంది అనమాట. మీకు ఒక్క బిందువు రసం వచ్చినా కానీ గురువుగారి కృప వల్ల ఇక తర్వాత ఆగదు. అది చకోర పక్షిలాగా అయిపోతారు, చాతక పక్షిలాగా అయిపోతారు, భ్రమరం లాగా అయిపోతారు. ఆ మకరందంలోనే మునిగిపోయి ఉంటారు ఇట్లా. అప్పుడు ధ్యానం చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. భ్రమరం ఏంటిదంటే మకరందాన్ని ఆస్వాదిస్తూ బయటికి రావడం కష్టమవుతుంది దానికి. అవునా? చాతక పక్షిని తీసుకుపోయి గంగలో ముంచినా కానీ మళ్ళీ తల్లపైకి లేపేసి దాన్నే స్వాతి నక్షత్రాన్ని చూస్తుంటుంది. అక్కడి నుంచే కావాలి నాకు అంటది. దాని వల్ల కాదు, అటు నుంచి బయటికి తీయడం వీలు కాదు. ఇప్పుడు మన గతి ఎట్లున్నది? భగవంతుడి మీద పెట్టడం మనకు వీలు కావట్లేదు. కానీ మీకు ఒక బిందువు ప్రేమ దొరికిన తర్వాత ఎట్లయితుంది తెలుసా? ఆ ప్రేమ రసాన్ని నుంచి మిమ్మల్ని బయటికి గుంజడం కష్టమవుతుంది. భగవంతుని మీద మనసు లగ్నం చేయని చెప్పాల్సిన అవసరం పడుతుంది. దానికి అతుక్కొని వెళ్ళిపోతున్నట్ట భృంగిలాగా. సో ఆ దశకు రావాలి మీరు తొందరగా. మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతుంటే నేను ఉపాసన చేయించడం మొదలు పెట్టగలుగుతాను అన్నమాట. సరేనా? బాగా చేయండి. శ్రీ గురవే నమః.